హలో ఎవ్రీవన్. టుడే టాపిక్ వచ్చేసి ప్రెసిడెంట్ అండి. ప్రెసిడెంట్ టాపిక్ ఆల్రెడీ మనం పార్ట్ 1, పార్ట్ 2 డిస్కస్ చేసాము. సో పార్ట్ 1లో వచ్చేసి మనం ప్రెసిడెంట్ రిక్రూట్మెంట్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ డిస్కస్ చేసాము. పార్ట్ 2లో వచ్చేసి జ్యుడిషియరీ అండ్ లెజిస్లేటివ్ పవర్స్ డిస్కస్ చేసాము. పార్ట్ 3 వచ్చేసి మనం ఇంకా ఇంకేమైనా ఎక్స్ట్రా పవర్స్ ఉన్నాయా, లైక్ ఫైనాన్షియల్ పవర్స్ కానీ, మిలిటరీ పవర్స్ కానీ, ఎమర్జెన్సీ పవర్స్ కానీ. సో మనం ఈ 3 పార్ట్స్లో ప్రెసిడెంట్ గురించి కంప్లీట్గా ఫినిష్ చేసేద్దాం, ఓకేనా. ఎందుకు ప్రెసిడెంట్ అనే టాపిక్ మనకి ఎక్కువగా లెంది చాప్టర్. ఇప్పుడు మనకి ఇది పార్ట్ 5లో ఉంటుంది, చాప్టర్ 1. మన సెంట్రల్ గవర్నమెంట్ పార్ట్ 5లో ఉంటుంది అనమాట. మనకు ఆల్రెడీ తెలుసు 25 పార్ట్స్ ఉన్నాయి. 25 పార్ట్స్లో మనం 5th పార్ట్లో మనం దీని గురించి డిస్కస్ చేస్తున్నామని వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను. ఇలాంటి ఎన్నో విషయాలు ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ కానీ, ఇంకా అప్కమింగ్ ఎగ్జామ్స్లో వచ్చే క్వశ్చన్స్ కానీ చాలా ఉంటాయి. ప్రెసిడెంట్ గురించి క్వశ్చన్ అడగకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఎండ్ అవ్వదు. ఇది మళ్ళీ చెప్తున్నానంటే అంత ఇంపార్టెంట్. వచ్చే మార్క్స్ పోగొట్టుకోవద్దు, ఉన్న అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి, ఓకేనా. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఎనీ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఓకే. యాక్చువల్గా లేట్ చేయకుండా టాపిక్ స్టార్ట్ చేసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది డెఫినెట్గా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీ ఇష్టం, నేర్చుకోవాలి ఒక ఆర్డర్ వైజ్గా మెయింటైన్ చేయాలనుకుంటే డెఫినెట్గా చూడండి. లేదు మాకు ఆల్రెడీ టాపిక్ వచ్చు, జస్ట్ రివిజన్ కోసం మాత్రమే చూస్తున్నాం అనుకున్న వాళ్ళు ఈ వీడియోతో అయినా కంటిన్యూ చేయండి యాజ్ యూజువల్. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ పవర్స్లో ప్రెసిడెంట్కి 1110 ఇది మనీ బిల్ కానీ, నెక్స్ట్ ఫైనాన్స్ బిల్ కానీ, నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్ కానీ వితౌట్ ప్రెసిడెంట్ పర్మిషన్ లేకుండా దీన్ని ఇంట్రడ్యూస్ చెయ్యరు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 267 కంటింజెన్సీ ఫండ్. ఈ అంటే మోర్ ఓవర్ వేరే టైప్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి కదా, అంటే సేవింగ్ కానీ, లేదంటే ఇంకేదన్నా ఎనీ కైండ్ ఆఫ్, ఇప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు మనీ దాచి పెడతారు కదా, అంటే జ్వరం వచ్చినప్పుడు యూజ్ చేసుకుందామని, లేదంటే ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు యూజ్ చేసుకుందామని, లేదంటే ఏదైనా కొనుక్కుందామని. అంటే ఇలాంటి ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్ని ఎవరు డీల్ చేస్తారు? ఇంట్లో మదర్ ఆర్ ఫాదర్ ఇట్లా డీల్ చేస్తారుగా. ఇట్లా మన కంట్రీకి మన అమౌంట్ డీల్ చేసే ఒక రైట్ మన ప్రెసిడెంట్కి ఉంది. విత్ ఎగ్జాంపుల్తో చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం మనీ బిల్ గురించి, ఫైనాన్స్ బిల్ గురించి, బడ్జెట్ గురించి మనం వినే ఉంటాం. కానీ ఇవి వితౌట్ ప్రెసిడెంట్ పర్మిషన్ అనేది మన వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయరు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి, నేను మనీ బిల్ గురించి మీకు ఒకటి చెప్తాను. సో ఇప్పుడు ఇది ఉంది కదా, మన బడ్జెట్ అనేది మన కాన్స్టిట్యూషన్లో ఎక్కడ లేదు. ఆర్టికల్ వచ్చేసి 112 ప్రకారం బడ్జెట్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి. త్రూ దిస్ ఆర్టికల్ బడ్జెట్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ విత్ ద పర్మిషన్ ఆఫ్ ప్రెసిడెంట్. యాక్చువల్గా బడ్జెట్ అనేది ఎక్కడ కూడా మన కాన్స్టిట్యూషన్ మొత్తంలో బడ్జెట్ అనే వర్డ్ యూజ్ చేయలేదు. ఏం యూజ్ చేశారు అంటే జస్ట్ ఒక యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని ఇంట్రడ్యూస్ చేశారు. బడ్జెట్ని ఫస్ట్ ఇప్పుడు ఈ బడ్జెట్ ఉంది, మనకు 2 హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఉంది. ఇప్పుడు లోక్సభ, రాజ్యసభ. పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్ దిస్ 2 హౌసెస్. ఈ 2 హౌసెస్లో బడ్జెట్ అనేది ఏ హౌస్లో పెడతారు అంటే లోక్సభలో పెడతారు, ఓకేనా. కానీ రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేయరు. రాజ్యసభ ఈ బడ్జెట్ని రిజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, రిజెక్ట్ చేయొద్దు. కానీ కొన్ని సజెషన్స్ ఇవ్వచ్చు, అంటే ఇది కరెక్ట్గా లేదు, అది కరెక్ట్గా లేదని చేంజెస్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. బడ్జెట్ బిల్ని మన రాజ్యసభ అనేది ఎప్పుడు ఎలాంటి రైట్స్ ఉన్నాయన్నమాట, కంప్లీట్గా లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేస్తారు, ఓకేనా. ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారు? ఫైనాన్స్ మినిస్టర్. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ ఉన్న ఫైనాన్స్ మినిస్టర్ ఎవరో తెలిస్తే చెప్పండి కామెంట్ సెక్షన్లో, ఓకేనా. ఇవి ఫైనాన్షియల్ పవర్స్. ఏం లేదు, వితౌట్ ప్రెసిడెంట్ పర్మిషన్ ఈ బిల్స్ అనేది ఇంట్రడ్యూస్ అవ్వదు, ప్రెసిడెంట్ కంట్రోల్లోనే ఉంటుంది. ప్రెసిడెంట్ సైన్ మస్ట్ అండ్ షుడ్ కొన్ని బిల్స్కి, ఫైనాన్షియల్ బిల్స్కి, ఓకేనా. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ పవర్స్ వచ్చేసి మిలిటరీ పవర్స్. మనకు అందరికీ తెలుసు, ఇప్పుడు మిలిటరీ ఉంది. మిలిటరీ అనేది ఎవరి కంట్రోల్లో ఉంటుంది? మెయిన్ హెడ్ ఎవరు? మిలిటరీకి మన ప్రెసిడెంటే హెడ్గా ఉంటారు. ఒక కంట్రీతో వార్ డిక్లేర్ చేయాలి. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, ఆ కంట్రీ ఈ కంట్రీ అని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదో ఎనిమి కంట్రీ ఉంది, ఏదో సమ్ ఎక్స్ అనే కంట్రీ ఏదో ఉంది, నేమ్స్ ఎందుకులేండి. సో ఏదో ఒక ఎక్స్ అనే కంట్రీ మనకి బాగా వైలెన్స్ క్రియేట్ చేస్తుంది, మనం దాంతో ఫైట్ చేయాలి, వార్ చేయాలి. ఈ వార్ అనేది ఎవరు డిక్లేర్ చేస్తారు? పిఎం డిక్లేర్ చేయరు కదా, అంటే ప్రైమ్ మినిస్టర్ గారు డిక్లేర్ చేయరు. వార్ డిక్లేర్ చేయడం అయినా, మిలిటరీకి ఏదైనా ఆపరేషన్ స్టార్ట్ చేయమని, అది అంటే ఇలాంటి అన్నీ వార్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఇప్పుడు ఆర్మీకి సంబంధించిన హెడ్ని, వాళ్ళందరినీ రిక్రూట్మెంట్, ఎంటైర్ ఆర్మీ గురించి పవర్స్ ఎవరికి ఉంటాయంటే మన ప్రెసిడెంట్కి ఉంటాయి త్రూ ద ఆర్టికల్ 53 క్లాస్ 2, ఓకేనా.
నెక్స్ట్ వచ్చేసి డిప్లొమాటిక్ పవర్స్. ఏం లేదు, ఇప్పుడు మనకి వేరే కంట్రీస్ ఉన్నాయి. సమ్ అదర్ కంట్రీస్లో మన ఎంబసీస్, ఇప్పుడు మన ఆఫీసెస్ ఓపెన్ చేయడం కానీ, ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియా, సమ్ అదర్ కంట్రీస్, రష్యా, మన ఫ్రెండ్లీ కంట్రీస్లో అక్కడ మన వాళ్ళని పంపించడం, అంబాసిడర్స్గా పంపించడం. ప్రీ హిస్టరీలో ఆల్రెడీ అంబాసిడర్ గురించి చూసుంటారు కదా. సో ఇక్కడ కూడా ఎట్ ప్రజెంట్ కూడా మన అంబాసిడర్స్ ఉంటారు. మన ఎంబసీస్ వేరే కంట్రీస్లో పెడతారు, వేరే కంట్రీస్ ఎంబసీస్ మన దగ్గర ఉంటాయి. దీన్నే ఏమంటారంటే క్లోజ్ రిలేషన్షిప్స్ అని పిలుస్తారు. ఓకేనా, ఇవి డిప్లొమాటిక్ పవర్స్, మిలిటరీ పవర్స్, ఈ 2 పవర్స్కి సంబంధించింది. ఈజ్ ఇట్ రైట్? ఓకే, నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ 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 ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఎమర్జెన్సీ పవర్స్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో చెప్పుకుంటూ వెళ్తే ఒక 1 అవర్ వీడియో కూడా అవుతుంది, బట్ నేను షార్ట్కట్లో దీన్ని ఫినిష్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఎమర్జెన్సీ పవర్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనకు వేరే కంట్రీతో వార్ అయింది. ఎగ్జాంపుల్ కొన్నిసార్లు నేను నేమ్స్ తీసుకుంటున్నా ఇక్కడ, పాకిస్తాన్తోని మనకి చైనాతోని ఒకసారి వార్స్ అయినాయి. ఈ వార్స్ టైంలో మనం ఆల్రెడీ నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేశారు. ఒకసారి జవహర్లాల్ నెహ్రూ గారు ఇంపోజ్ చేశారు. అంటే ఆ టైంలో, ఆ పీరియడ్ ఆఫ్ టైంలో జవహర్లాల్ నెహ్రూ గారు పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందిరాగాంధీ గారు పెట్టారు. ఇవి పెట్టినప్పుడు ఏం జరుగుతుంది, నేషనల్ ఎమర్జెన్సీ అయినా ఈ 3 ఎమర్జెన్సీస్, నేషనల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, 3 టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్ ఉన్నాయి. సో నేషనల్ అనే పేరులోనే ఉంది కంట్రీ మొత్తం, అంటే మన నేషన్ అంతా, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. ఓకేనా, సో ఆర్టికల్ చూడండి, ఆర్టికల్ 352, ఆర్టికల్ 356, ఆర్టికల్ 360 +4 యాడ్ చేసుకోండి. నేషనల్ ఎమర్జెన్సీ, నేషన్ కింద ఏమొస్తుంది, సబ్ స్టేట్ వస్తుంది, స్టేట్ అండ్ లాస్ట్కి ఫైనాన్స్. ఈ స్టేట్ ఎమర్జెన్సీని మనం డిఫరెంట్ టైప్స్గా పిలవచ్చు. నేను ఈ టాపిక్ వచ్చినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకేనా, నేషనల్ ఎమర్జెన్సీ ఏంటి అంటే, మనకు వేరే కంట్రీతో వార్ అయినప్పుడు, ఆర్ వేరే కంట్రీతో మనకి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు, మన వాళ్ళు అంటే కంట్రీ అనేది అన్కంట్రోల్డ్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు, ఎక్స్టర్నల్గా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, కంట్రీ మొత్తం ఉండాలి, కంట్రీలో కొంచెం పార్ట్ ఉండి కొంచెం పార్ట్ కాదు, ఎంటైర్ కంట్రీకి ప్రాబ్లం ఉన్నప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ అనేది పెడతారు. ఆ టైంలో మన అప్పుడు కంట్రోల్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్కి వెళ్ళిపోతుంది అనమాట. స్టేట్ గవర్నమెంట్స్ వర్క్ చేయవు. ఓకేనా, నెక్స్ట్ ఇది ఎలా పార్లమెంట్ యాక్సెప్ట్ చేయాలి, ఇది కంపల్సరీగా నేషనల్ ఎమర్జెన్సీ మన ప్రెసిడెంట్ గారు పెట్టిన తర్వాత వితిన్ 30 డేస్లో పార్లమెంట్ కూడా దాన్ని అప్రూవ్ చేయాలి. డిపెండ్స్ అపాన్ ద ప్రాబ్లం, ఇది కంటిన్యూ చేస్తారు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఎమర్జెన్సీ పవర్స్ అనేవి మనకి 6 మంత్స్ వరకు ఉంటుంది. మళ్ళీ 6 మంత్స్ తర్వాత కంటిన్యూ చేయాలి అంటే మనం దాన్ని పెంచుకోవచ్చు. యాక్చువల్గా ఎన్ని టైమ్స్ ఎమర్జెన్సీ పెట్టారు ఇప్పటికీ అంటే 3 టైమ్స్. ఒకటి చైనాతో వార్ అయినప్పుడు, ఇంకొకటి పాకిస్తాన్తో వార్ అయినప్పుడు, ఇంకొకటి నార్మల్గా. ఈ స్టోరీ ఎప్పుడని చెప్తాను నేను మీకు. ఇందిరాగాంధీకి వాళ్ళ అప్పుడు పిఎంగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు వాళ్ళ తన పైకి బాగా ఎనిమీస్ ఉన్నారని, అంటే ఏం లేదు, చైనాతో వార్ అయిందని పెట్టారు. అప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉన్నారు ప్రెసిడెంట్ డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఎమర్జెన్సీ అనేది ఇంపోజ్ చేసేది ప్రెసిడెంట్ కాబట్టి. జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. పాకిస్తాన్తో వార్ అయినప్పుడు ఈ వార్లోనే మనం బంగ్లాదేశ్కి ఫ్రీడమ్ ఇప్పించాం. యాక్చువల్గా ఇందిరాగాంధీ గారే దీనికి ఫైట్ చేసి, సో ఆ ఫైట్లో పాకిస్తాన్ లాస్ అవుతుంది అనమాట. అప్పుడు పాకిస్తాన్ వల్ల కొంతమంది సోల్జర్స్ ఇండియా దగ్గర ఉంటారు. అప్పుడు ఇండియా దగ్గర ఉన్నప్పుడు పాకిస్తాన్కి మన ఇండియా అనేది ఒక డిమాండ్ చేస్తుంది, మీరు బంగ్లాదేశ్కి ఫ్రీడమ్ ఇవ్వండి, మీరు ఫ్రీడమ్ ఇస్తే మేము మీకు ఇప్పుడు మీ సోల్జర్స్ని కానీ మీ పర్టికులర్ పర్సన్స్ని రిలీజ్ చేస్తామని చెప్తారు. జస్ట్ షార్ట్కట్గా చెప్తున్నా. అప్పుడు వివి గిరి గారు ఉన్నారు. సో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు నెక్స్ట్ టైం ఏం లేదు, జస్ట్ ఏదో పర్సనల్ ఇష్యూస్ కోసం పెట్టిందని ఒక రూల్ ఉంటుంది, లేదంటే వేరే మన కంట్రీ ఎనిమీస్ ఉన్నారు, మన కంట్రీలో మనకే ఎనిమీస్ ఉన్నారని, అంటే ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయి. అప్పుడు అంటే సెకండ్ టైం ఆల్రెడీ ఎమర్జెన్సీ ఉంది. ఇక్కడ ఎమర్జెన్సీ 1977 వరకు ఉంది, కానీ ఇక్కడ 1975లో ఆల్రెడీ ఎమర్జెన్సీ ఉండగానే ఎమర్జెన్సీ పెట్టారనమాట. ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అని చెప్పేసి. ఫక్రుద్దీన్ గారు ఉన్నారు ఆ టైంలో ప్రెసిడెంట్గా. ఓకే, ఈ 3 టైమ్సే ఇంపోజ్ చేశారు, మళ్ళీ ఇప్పటివరకు ఇంపోజ్ చేయలేరు. ఓకేనా, నెక్స్ట్ ఈ నేషనల్ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే మన ఫండమెంటల్ రైట్స్ అన్నీ వైలేట్ అయిపోతాయి. అంటే ఏవి వర్క్ చేయవు. 2021 రైట్ టు లీవ్ అండ్ సమ్ అదర్ రైట్ ఉంటుంది, ఆర్టికల్ 20 and 21. ఇవి 2 మాత్రమే వర్క్ చేస్తాయి. ఒకవేళ దీన్ని రివోక్ అంటే దీన్ని తీసేయడం. ఎవరు తీసేస్తారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే తీసేయాలి, ఇంకెవరు తీసేయరు. ఓకేనా, ఇది నేషనల్ ఎమర్జెన్సీ అండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అంటే స్టేట్ ఎమర్జెన్సీ వచ్చేసి ఆర్టికల్ 356. ఓకేనా,
ఆర్టికల్ 356 దీన్ని మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేర్లతో పిలుస్తాం. ప్రెసిడెంట్ రూల్ అంటాము, స్టేట్ ఎమర్జెన్సీ అంటాము, కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అంటాము. డిఫరెంట్ నేమ్స్తోని మనం దీన్ని పిలుస్తాం అనమాట. సో ఏం లేదు, ఇది నేను షార్ట్కట్గా చెప్తాను. ఒక స్టేట్ ఉంది, ఈ స్టేట్లో ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ ఒక గవర్నమెంట్ ఉంది. ఎగ్జాంపుల్ నేను మన స్టేట్నే తీసుకుందాం, ఓకేనా. ఇప్పుడు తెలంగాణ ఉంది. తెలంగాణలో ఎగ్జాంపుల్గా చెప్తున్నా, తెలంగాణలో గవర్నమెంట్ అనేది మంచిగా ప్రాపర్గా రూల్ చేయట్లేదు. ఫస్ట్ కేసు అనుకుందాం. సెకండ్ కేసులో గవర్నమెంట్ అనేది సమ్ అదర్ ఇష్యూస్ ఉన్నాయి, బాగా వైలేషన్, సిటిజన్సే ఎందుకో కొట్టుకుంటున్నారు, వైలేషన్ జరుగుతుంది. అలాంటి టైంలో ఎట్లా, ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే స్టేట్ గవర్నమెంట్ అనేది ప్రాపర్గా లేనప్పుడు, స్టేట్ గవర్నమెంట్ ఫంక్షన్స్ కరెక్ట్గా లేనప్పుడు గవర్నర్ ఉంటారు కదా, గవర్నర్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేయాలి, మా స్టేట్లో సిచ్యువేషన్ బాగాలేదు అని చెప్పాలి. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పాలి, ఇక్కడ ఎలక్షన్స్ ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ లేకపోతే ఎలక్షన్స్ కండక్ట్ చేసే సిచ్యువేషన్ లేదు అని అన్నప్పుడు స్టేట్ ఎమర్జెన్సీ పెడతారు, అంటే ప్రెసిడెంట్ రూల్ పెడతారు. స్టేట్కి ఏం పవర్స్ ఉన్నాయి, పవర్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోకే వెళ్ళిపోతుంది. ఇది ఓన్లీ ఒక స్టేట్కి మాత్రమే. ఇప్పుడు తెలంగాణలో స్టేట్ ఎమర్జెన్సీ పెడితే తెలంగాణ వరకే, అట్లా తమిళనాడుకు కేరళకి ఏం సంబంధం ఉండదు, ఓకేనా. స్టేట్ ఎమర్జెన్సీ అంటే స్టేట్లో ప్రాబ్లం ఉన్నప్పుడు, నేషనల్ ఎమర్జెన్సీ అంటే ఎంటైర్ కంట్రీ, స్టేట్ ఎమర్జెన్సీ అంటే ఆ పర్టికులర్ స్టేట్, ఓకేనా. సో అప్పుడు గవర్నమెంట్ ఉండదు, అట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు మన ఇది సిచ్యువేషన్ స్టేట్ ఎమర్జెన్సీ గురించి సింపుల్. స్టేట్ గవర్నమెంట్ యాక్టివ్గా లేనప్పుడు, లేదంటే ప్రాపర్గా వర్క్ చేయనప్పుడు మాత్రమే మనం స్టేట్ ఎమర్జెన్సీ అనేది పెడతాము, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న షార్ట్ ఇన్ఫర్మేషన్, లాంగెస్ట్గా ప్రెసిడెంట్ రూల్ ఇస్ నథింగ్ బట్ స్టేట్ ఎమర్జెన్సీ. ఏ ఎమర్జెన్సీ అయినా మనకు తెలుసు 6 months పెట్టాలి. 6 months కన్నా ఎక్కువ కంటిన్యూ చేయాలంటే దానికి మళ్ళీ పార్లమెంటు ఆ డిస్కషన్స్ అలా సో ఉంటాయి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ప్రెసిడెంట్ రూల్ లాంగ్గా పెట్టింది పంజాబ్లో, more than 5 years పెట్టారు ఒకసారి. నెక్స్ట్ షార్ట్గా పెట్టింది మన కర్ణాటకలో జస్ట్ 7 days పెట్టారు. మ్యాక్సిమం టైమ్స్ పెట్టింది మణిపూర్. సో మణిపూర్ అంటే చెప్తున్నాను, మణిపూర్లో యాక్చువల్గా 10 times పెట్టారు. ఈ సంవత్సరం 2025లోనే ఫిబ్రవరిలో మళ్ళీ పెట్టారు, కాబట్టి 11th time అయింది. ఈ మణిపూర్లో ఎట్ ప్రజెంట్ అప్పుడు ఫిబ్రవరి 2025 నుంచి ఉంది. మణిపూర్కి సంబంధించిన సీఎం బిరెన్ సింగ్ గారు రిజైన్ చేశారు. దేనికోసం రిజైన్ చేశారు, అక్కడ కుకీస్, మైతీస్ అనే 2 tribes, వీళ్ళ మధ్యలో చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, చాలా ఇయర్స్ నుంచి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఈ డిస్టర్బెన్సెస్ ఎక్కువయ్యి, వైలేషన్ ఎక్కువై, అంటే సీఎం గారే రిజైన్ చేసేంత సిచ్యువేషన్కి వచ్చింది. అంటే ఏ టైంలో వైలెన్స్ అక్కడ జరుగుతుంది, కాబట్టి మణిపూర్లో ఎమర్జెన్సీ అనేది పెట్టారు. మణిపూర్ స్టోరీ అంతా కొంచెం డిఫరెంట్ అనమాట. ఒకరేమో కొన్ని రైట్స్ కోసం గొడవ పడుతున్నారు, వాళ్ళకి రైట్స్ ఇస్తే మేము డౌన్ అయిపోతామని ఇంకో ట్రైబ్, అంటే 2 communities ఫైట్ వల్ల మణిపూర్లో ఎమర్జెన్సీ అనేది రన్ అవుతుంది. ఈ ఇయర్తోనే 11th time అయిందనమాట. అంటే ఒకటి ఎక్కువ టైం పెట్టింది, ఇంకొకటి షార్ట్ టర్మ్ పెట్టింది, ఒకటి ఎక్కువ టైమ్స్ పెట్టింది ఎమర్జెన్సీస్, ఓకేనా. జస్ట్ ఫర్ ద నాలెడ్జ్ నేను ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఇస్ నథింగ్ బట్ పేరులోనే ఉంది. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఏం లేదు, మన కంట్రీలో మనకి మనీ ఎర్న్ చేసే సిచ్యువేషన్ లేనప్పుడు, ఎకనామికల్గా మనం దిగిపోయినప్పుడు, అంటే డబ్బులు లేని సిచ్యువేషన్లో, కంట్రీ దివాలా తీసినప్పుడు, ఇంకా మనం సర్వైవ్ అయ్యేంత పైసలు, తినేంత ఫుడ్ మనకు లేనప్పుడు, ఓవర్గా రేట్స్ పెరిగిపోయినప్పుడు, అంటే ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనాలన్నా 2,000 పెట్టాల్సిన పరిస్థితి, ఒక బ్రెడ్ కొనాలన్నా 3,000 పెట్టాల్సిన పరిస్థితి, ఎక్కువ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెడతాము అకార్డింగ్ టు ద ఆర్టికల్ 360. ఇది ఇప్పటివరకు ఇంపోజ్ చేయాలి. కానీ గవర్నమెంట్ ఇంటెలిజెంట్గా గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ఎట్లా అడుగుతుందో తెలుసా, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ విల్ బీ ఇంపోజ్డ్ హౌ మెనీ టైమ్స్ అని అడిగి 1 time ఆప్షన్ ఏ, 2 time ఆప్షన్ బి, 3 times 0 times అని ఇట్లా ఇస్తుంది. సో మనము 1 time 2 times, ఎక్కువ మంది వితౌట్ ప్రిపరేషన్ రాసేవాళ్ళు డెఫినెట్గా 0 అని చూస్ చేసుకోరు. 0 ఎందుకు, ఒకసారి కూడా ఎమర్జెన్సీ పెట్టినప్పుడు కాన్స్టిట్యూషన్లో ఎందుకు రాశారని ఇలాంటి చిన్న సిల్లీ క్వశ్చన్స్ ఉంటాయి వితౌట్ ప్రిపరేషన్లో రాసినప్పుడు. సో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది ఇప్పటివరకు ఒక్కసారి కూడా పెట్టలేదు. ప్రెసిడెంట్ రూల్ చాలా టైమ్స్ పెట్టారు, ఓకేనా. నేషనల్ ఎమర్జెన్సీ 3 times పెట్టారు, ఓకేనా అండి. ఇక్కడితో మన ప్రెసిడెంట్ యొక్క పవర్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి, ఓకేనా. సో మనం ఈరోజు ఏం డిస్కస్ చేసాము, ఫైనాన్షియల్ పవర్స్, డిప్లొమాటిక్ పవర్స్ అండ్ ఎమర్జెన్సీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్, ఓకేనా.
ఈ పార్ట్తో మనకు ప్రెసిడెంట్ గురించి కంప్లీట్గా కవర్ చేస్తాము. ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామ్, మీరు ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామ్ అన్న రాయండి, డెఫినెట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్ నుంచి డెఫినెట్గా క్వశ్చన్స్ వస్తాయి. ప్రజెంట్ ఎన్టీపీసీ ఎవరైతే రాస్తున్నారో, వీడియోస్ ఎవరైతే వింటున్నారో, ఇందులో నుంచి క్వశ్చన్స్ వచ్చాయో రాలేదో కొంచెం మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.